కథాస్రవంతి పూర్ణాహుతి కథ రచన డాక్టర్ ఎం సుగుణరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఆ రెండంతస్తుల ఆకుపచ్చ డాబా రంగు ఇల్లు ఆ వీధి అంతటికీ ప్రముఖంగా కనిపిస్తోంది. ఆ ఇల్లు అందరికీ చిరపరిచితం. ఆ ఇంటి ఎదురుగా నిలబడి బాబూ ధర్మం అన్న యాచకుడికి బిచ్చం దొరకకుండా పోదు. ఇంటి ముందు ఆగిన కూరల బండి వాళ్ల దగ్గర బేరం చేయకుండా కూరలు కొనేది ఆ ఇంట్లో వాళ్లే. వినాయక చవితికి, దసరాకు, చందాలకు వచ్చేవారికి కూడా ఆ ఇంట్లో వారు సంతృప్తిగా ఎంతో కొంత ఇచ్చి పంపుతారు. ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. ఆ ఇంటి ముందుకొచ్చిన వాళ్ళకి మంచి జరగడానికి, ఆ వీధిలో ఎవరికి ఏ అత్యవసర పని వచ్చినా ఆ ఇంట్లోని ఏ సభ్యులైనా వచ్చి వాలిపోవడానికి కారణం ఆ ఇంటి పెద్ద ఆయన, 81 సంవత్సరాల పూర్ణయ్య. ఆయన ఒక ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. రిటైర్ అయిన ఉత్సాహంగా యువకుడి మాదిరిగానే ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తారు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల కనపడిన వారిని పలకరిస్తూ ఎవరైనా ఏదైనా అవసరం కోసం అర్థిస్తే సాయం చేయడానికి ముందుంటారు. అలాంటి ఆ ఇంట్లో వారం రోజులుగా మౌనం రాజ్యమేలుతోంది. ఆ ఇంటి సభ్యులు ఎవరూ ఆయనతో మాట్లాడడం లేదు. ఎప్పుడూ భోజనాల బల దగ్గర కలిసి భోంచేసి కబుర్లు చెప్పుకునే ఆ ఇంటి సభ్యులు అంతా మోగనం పట్టారు. ఆ ఇంట్లో పూర్ణయ్య గారితో పాటు ఆయన భార్య శారదాంబ, 50 సంవత్సరాల కొడుకు శివరాం, కోడలు భాగ్యలక్ష్మి, ఇంజనీరింగ్ చదివే మనవుడు సత్యప్రకాష్ ఉంటారు. పైనున్న పోర్షన్ అద్దెకిచ్చారు. కింద వీళ్లుంటారు. వారం రోజులుగా ఆ ఇంట్లో కోల్డ్ వార్. కుటుంబ సభ్యులంతా ఒకవైపు, ఆయనొక్కడే ఒకవైపు అయిపోయారు. ఇంటి సభ్యులు ఆయనతో మాట్లాడడం మానేశారు. సరిగ్గా 11 దాటింది. ఆ వీధి మొదట్లో ఒక వాహనం వచ్చి ఆగింది. ఆ వాహనం నుంచి కిందకి దిగిన 30 ఏళ్ల యువకుడు ఆ సందు మొదట్లో ఉన్న కిళ్ళీ బడ్డి దగ్గర ఆగాడు. కిళ్ళీ షాప్ అతనితో, పూర్ణయ్య గారి ఇల్లు ఎక్కడా అన్నాడు. వారిల్లు దగ్గరే బాబు, ఈ వీధి చివర శివాలయం పక్కన అని చెప్పి, ఆ బాబుగారు చాలా మంచాయన, దేవుడన్నా కూడా తక్కువే, అంత మంచాయనికి ఏమిటో ఈ వయసులో కష్టం అన్నాడు ఆ కిల్లీ షాప్ అతను. కారులోంచి దిగిన అతను, అయితే అతను చాలా పెద్ద మనిషి అంటావు అన్నాడు ఆరా తీస్తున్నట్లుగా. అవును బాబు, 30 ఏళ్లుగా ఆయన తెలుసు. ఎవరిది ఒక పైసా ఆశించి ఎరగడు. అలాగే ఉద్యోగంలో కూడా ఎవరి చేత ఏమీ అనిపించుకోకుండానే నెగ్గుకొచ్చాడంట. ఈ కాలనీలో అయ్యగారులంతా చెప్పుకుంటూ ఉంటే విన్నాను అన్నాడు. సరే, థ్యాంక్స్, మంచి సమాచారం ఇచ్చావు అంటూ అతను కారు ఎక్కబోతుంటే ఆ కిల్లీ షాప్ యజమాని అడిగాడు, ఇంతకీ తమరెవరు బాబూ అని. నేను పత్రికాఫీస్ నుంచి వచ్చాను, వారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వెళ్తున్నాను అన్నాడు. మంచిగా రాయండి బాబు ఆయన గురించి అన్నాడతను. అంతలో ఆ కిళ్ళీ షాపు దగ్గర సోడా తాగుతున్న ఒక ఆగంతకుడు, ఆవు చేలో మేస్తే దూడగట్టును మేయదు కదా అన్నాడు ఆ యువకుడి వంక చూస్తూ. అతను కారు ఎక్కబోతూ, ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు అంటూ ప్రశ్నార్థకంగా ఆ మాట అన్న వ్యక్తి వైపు చూశాడు. ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా, మీకే తెలుస్తుంది అంటూ ఆ వ్యక్తి సోడా తాగి అక్కడి నుంచి కదిలాడు. కారులో కూర్చున్న అతను ఆలోచనలో పడ్డాడు. ఆ కొత్త వ్యక్తి చెప్పిన మాటలు మరింత ఆలోచనకు గురిచేశాయి. ఇప్పుడు తను 81 సంవత్సరాల ఒక పెద్ద ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు. ఆయన గురించి వారం రోజులుగా న్యూస్ పేపర్లలో వార్తలు వస్తున్నాయి. కారణం, 32 సంవత్సరాల క్రితం ఆయన లంచం తీసుకున్నాడు తన దగ్గర పనిచేసే గుమస్తా దగ్గర. ఆ కేసు ఇన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఇప్పటికి ఆయన చేసిన ఆ నేరానికి శిక్ష పడింది. 1991 సంవత్సరంలో ఆయన మీద ప్రభుత్వాధికారులు కేసు పెట్టారు. తన ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే నిమిత్తం ఆయన లంచం తీసుకున్నాడని. ఆ సమయంలో దొరికిపోయిన అతన్ని పోలీసులు అరెస్టు చేసి ఒకరోజు జైల్లో ఉంచారు. ఆ కేసు ఆ తర్వాత ఏమైందో మరి, మళ్లీ ఇన్ని సంవత్సరాలకు వెలుగులోకి వచ్చింది. ఆ కేసును పరిష్కరించే దిశగా అడుగులు పడ్డాయి. 81 ఏళ్ల పూర్ణయ్య గారికి 1 సంవత్సరం జైలు శిక్ష, 15,000 రూపాయల ఫైను చెల్లించాలంటూ కోర్టు తీర్పిచ్చింది. ఆ కేసు వివరాల కోసమే ఇప్పుడు తాను ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాడు. అలా ఆలోచిస్తూనే
అతను డ్రైవర్కు ఆ ఇంటి గుర్తులు చెప్పి కారు అక్కడ ఆపమన్నాడు. కారు ఆ డాబా ముందు ఆగింది. కారులోంచి ఆ యువకుడు దిగి తలుపు దగ్గర ఉన్న కాలింగ్ బెల్ మోగించాడు. ఓ 50 ఏళ్ల మహిళ తలుపు తీసి, ఎవరు కావాలి బాబూ అని అడిగింది. నా పేరు భగీరథ, పూర్ణయ్య గారి కోసం వచ్చాను. వారు ఇంటర్వ్యూ కోసం నన్ను రమ్మన్నారు అన్నాడు. ఇంట్లో పూజ జరుగుతోంది బాబూ, హోమం వేశారు, మీరు కాసేపు కూర్చోండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది ఆమె. బహుశా పనమ్మాయి కాబోలు అనుకున్నాడు ఆమెను చూసి. ఇంటి లోపల పూజ జరుగుతున్నట్టుంది, మంత్రాలు వినిపిస్తున్నాయి. అతను ఆ గదిలో కూర్చుంటూ చుట్టూ చూశాడు. విశాలమైన ఆ డ్రాయింగ్ రూములో గోడకు అమర్చిన టీవీ అలమరల నిండా పుస్తకాలు, టీపాయ్ మీద ఆ రోజు వచ్చిన వార్తాపత్రికలు. ఇంతలో లోపల నుంచి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 అని వినిపించింది. ఆ శ్లోకం వినగానే పూజ పూర్తి కావచ్చింది. పూర్ణాహుతి మంత్రం చదివారు కదా అనుకున్నాడు భగీరథ. పావుగంట తర్వాత ఆ గదిలోకి తను ఎదురు చూస్తున్న ఆ పెద్దాయన వచ్చారు. నమస్కారం సార్ అన్నాడు భగీరథ. కూర్చోండి అంటూ నవ్వుతూ చూసి, శారదా, వీరికి ప్రసాదం పట్టుకురా అన్నారు. లోపల నుంచి ఒక పెద్దావిడ అరిటాకులో ప్రసాదం తీసుకొచ్చి అతనికి అందించింది. ధన్యవాదాలు అంటూ ప్రసాదం తీసుకుని తినడం మొదలుపెట్టాడు భగీరథ. తింటూనే ఆ పెద్దాయన వంక పరిశీలనగా చూశాడు. పొడుగ్గా సన్నగా ఉన్నాడు, తెల్లగా పండిన జుట్టు, అంతకంటే పండులో ఉన్న శరీరపు ఛాయ. ప్రసాదం తినడం పూర్తి చేసి ఆ పక్కనే ఉన్న వాష్ బేసిన్లో చేతులు కడుక్కుని, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అన్నాడు. లేదు, మీరు ఇంటర్వ్యూ చేయడం మీ బాధ్యత, దానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నారాయన. మొదలు పెడదామా సార్ అడిగాడు భగీరథ. ఉండండి, మా ఇంట్లో వాళ్ళని కూడా పిలుస్తాను అని అందరూ ఒకసారి రండమ్మా అంటూ గట్టిగా పిలిచారు. ఆ హాల్లోకి అతనికి ప్రసాదం అందించిన పెద్దావిడ, 50 ఏళ్లున్న కొడుకు, కోడలు, 18 ఏళ్లున్న మనవడు వచ్చి కూర్చున్నారు. వీరంతా దేనికి, మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా అన్నాడు భగీరథ. నా జీవితం తెరచిన పుస్తకం, అందరికీ తెలియాలి. నేను ఒక్కడినే కాదు, నాతో నా కుటుంబం అన్నారు పూర్ణయ్య. ఆయన ఆ మాటలు చెప్పగానే భగీరథ ఏదో చెప్పడానికి ఉపక్రమించేంతలో, సార్, నేను మాట్లాడవచ్చా అన్నాడు ఆ గదిలో కూర్చున్న 18 ఏళ్ల ఆయన మనవడు. ఒరేయ్, ఆగు, నువ్వేంటి, పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నావు అంటూ కసిరాడు అతని తండ్రి. లేదు, వాడిని మాట్లాడని అంటూ మనవడి వైపు తిరిగి, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడు నాన్నా అన్నారు పూర్ణయ్య. ఆ 18 ఏళ్ల కుర్రవాడు చెప్పడం మొదలుపెట్టాడు. తాతయ్య నాకు హీరో. ఆయన ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయడం నాకు తెలియదు. అందరికీ మంచిగా ఉండమని చెబుతాడు. ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు మరిచిపోయి ఎప్పుడో చేసిన చిన్న తప్పు కోసం ఆయన్ని ఈ వయసులో శిక్షించడం న్యాయమా? అదే మాకు బాధగా ఉంది అన్నాడు. ఆ మాటలకు పక్కనే ఉన్న అతని తండ్రి, అవును, ఆయనకి ఈ వయసులో ఈ శిక్ష వేయడం అన్యాయం. ఆ ఒక్క తప్పు తప్ప ఆయన తన ఉద్యోగ జీవితం అంతా నిజాయితీగానే గడిపారు, నీతిగా బతికారు. అందుకోసం ఆయన తిరిగి అప్పీల్ చేసుకోమంటున్నాం. సంవత్సరం జైలు శిక్ష అంటే ఈ వయసులో కష్టం. బలమైన లాయర్లున్నారు, వారి ద్వారా వారి వయసును దృష్టిలో ఉంచుకుని శిక్ష పూర్తిగా రద్దు చేయమని, జరిమానా విధించమని కోరదామనుకుంటున్నాం. అందుకు ఈయన ఒప్పుకోవడం లేదు అన్నాడు. ఆ మాటలకు వెంటనే పూర్ణయ్య గారి భార్య, ఈ వయసులో ఈయనకి జైలు శిక్ష ఏమిటి? వారం రోజులుగా ఇంట్లో వాళ్ళం అందరం పదే పదే చెబుతున్నా ఈయన వినడం లేదు అని చెబుతూ భోరుడు ఏడ్చింది. అయ్యో, ఏడవకు ఏడవకు అంటూ పూర్ణయ్య గారు లేచి వెళ్లి ఆవిడ పక్కన కూర్చుని ఆమె చేతుల మీద చెయ్యి వేసి ఓదార్చారు. అక్కడే కూర్చున్న ఆయన కోడలు కూడా, ఈయనకు చాలా గొప్ప పేరుంది, మంచితనం మూర్తిభవించిన మనిషి. కోర్టు వారు వేసిన శిక్షకు తల వంచి వెళ్ళిపోతే ఇంతవరకు ఉన్న ఈయన పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి? అందుకే కోర్టులో పోరాడమని చెబుతున్నాం అంది. ఆ మాటలకు అంత క్రితం మాట్లాడిన ఆయన మనవడు, అవును, తాతయ్యకు చెడ్డ పేరు వస్తుంది, ఆయన ఎప్పుడూ హీరోలానే ఉండాలి అన్నాడు. మనవడు మాట్లాడిన మాటలకు నవ్వుతూ, ఈ పెద్దాయన నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు, నన్ను కాస్త మాట్లాడనివ్వండి అంటూ చెప్పడం మొదలుపెట్టారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న తప్పు చేశాను. 100 రూపాయల లంచానికి కక్కుర్తి పడ్డాను. 100 అయినా 1000 అయినా తప్పు తప్పే, అది అవినీతి. ఆ తర్వాత నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ ఇన్నేళ్లకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
ఒక్కోసారి నేను ఈ కేసులో తీర్పు వినకుండానే, చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండానే చనిపోతానేమోనని భయపడేవాణ్ణి. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కేసులో చాలా సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా న్యాయం గెలిచిందని భావిస్తున్నాను. మన చట్టాన్ని గౌరవిస్తూ శిక్షను ఆనందంగా భరించడానికి నిశ్చయించాను. అందువలన నాకు ఉన్న కీర్తి పోదు, అపకీర్తి రాదు. ఆ మాటలకు కొడుకు వెంటనే అన్నాడు, మీరు పొరబడుతున్నారు నాన్న. నేరం చేసి జైలుకు వెళ్లేవారిని నేరస్తుడనే అంటారు. అతడు ఎన్ని మంచి పనులు చేసినా, అతడికి ఎంత మంచి చరిత్ర ఉన్నా అన్నాడు. ఆ మాటలకు భగీరథ, క్షమించండి, నా మనసులోని మాట చెబుతాను. ముందుగా మీరు ఇందాక ఇంట్లో హోమం చేశారు, పూర్ణాహుతి చదివారు. ఆ పూర్ణాహుతి మంత్రం అర్థం తెలుసా అని అడిగాడు. ఆ గదిలో ఆ శ్లోకానికి ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. నేను చెబుతాను బాబూ అన్నారు పూర్ణయ్య. చెప్పండి సార్, నాకు ఎప్పుడూ ఆ శ్లోకం అర్థం కాస్త తికమకగానే ఉంటుంది అన్నాడు భగీరథ. ఆయన చెప్పడం ప్రారంభించారు. పూర్ణానికి పూర్ణం కలిపినా, పూర్ణంలోంచి పూర్ణం తీసేసినా మిగిలేది పూర్ణమే. ఈ శ్లోకార్థాన్ని మనం అవగతం చేసుకుంటే జీవితసారం అంతా ఇందులోనే దాగి ఉంది అన్నారు పూర్ణయ్య. బాగా చెప్పారు సార్ అన్నాడు భగీరథ. నాకు అర్థం కాలేదు తాతయ్య అన్నాడు ఆయన మనవడు. ఆయన మనవడి వంక నవ్వుతూ చూసి చెప్పడం మొదలుపెట్టారు. మహాసముద్రం ఒడ్డు కనపడదు. ఆ మహాసముద్రంలోంచి మోటారు పంపుతో రోజంతా నీళ్లు తోడి ఆ నీటిని ఓ కుంటలోకి పంపినా ఆ సముద్రాన్ని సముద్రమే అంటాం, కానీ సముద్రం మైనస్ కుంట అనం కదా. అలాగే మన ఇంటి వాటర్ ట్యాంకులో నీళ్లు తీసుకెళ్లి సముద్రంలో పోసినా దాన్ని సముద్రం అనే అంటాం. అంటే మహాసముద్రంలోంచి నీళ్లు తీసివేసినా మళ్లీ కలిపినా దాన్ని మహాసముద్రమే అంటాం. అలాగే జీవితం కూడా కలిపినా తీసివేసినా నిండుగా ఉండాలి, వెలితిగా ఉండకూడదు. వెలితిగా ఉండేవాడు ఆ వెలితిని పూడ్చుకోవడానికి చూస్తే, నిండుగా ఉండేవాడు దాన్ని పంచడానికి ఇస్తాడు. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలంటే మన దగ్గర నిండుగా ఉండాలి. మన కుటుంబాలు ఆనందంగా లేకపోవడానికి కారణం మనం యాచకులం అయిపోవడం. ప్రేమను యాచిస్తున్నామే తప్ప మన ప్రేమను పంచడం లేదు. అలా పంచాలంటే మన హృదయం నిండుగా ఉండాలి. అదే ఈ పూర్ణాహుతి శ్లోకానికి అర్థం. ఆ మాటలకు భగీరథ చప్పట్లు కొట్టాడు. వెంటనే ఆ పెద్దాయన కాళ్లకు నమస్కారం చేసి, ఇప్పుడు నాకు అర్థమైంది. ఎప్పుడో చేసిన తప్పుకు ఈ వృద్ధాప్యంలో శిక్ష భరించడానికి వెళ్లటానికి కారణం మీ నిండైన మనస్సు. అవును, మీరు సముద్రమే. ఈ శిక్ష అనుభవించినంత మాత్రాన మీకు ఉన్న కీర్తి పోదు, అపకీర్తి రాదు. నా ఇంటర్వ్యూ అయిపోయింది అంటూ లేచి నిలబడ్డాడు. ఆ కుటుంబ సభ్యులంతా భగీరథ వంక ప్రశంసాపూర్వకంగా చూశారు. వారు మాటల్లో చెప్పకపోయినా ఈయన వచ్చి మా కళ్ళు తెరిపించారు అనుకున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ఆ పెద్ద ఆయన్ని చుట్టేశారు. భగీరథ మరో నమస్కారం చేసి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. కారు ఎక్కుతూ ఉంటే పూర్ణయ్య గారు మెల్లగా వచ్చి భగీరథతో, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మన జీవితకాలంలో కొందరు వ్యక్తుల్ని కాలం నీడలో క్రమంగా మరిచిపోతాం. అయితే కొందరు నీడ కాలాన్నే మరిచిపోయేలా చేస్తుంది. ఆ నీడ కుటుంబ పెద్దది కావాలి అనేదే నా లక్ష్యం. ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టును మేస్తుందా అన్నారు. ఆ మాటలు చెప్పడం పూర్తి కాకుండానే భగీరథ ఆయన వంక ఆశ్చర్యంగా చూసి, ఈ మాటే ఆ కిల్లీ షాపు దగ్గర ఎవరో అంటూ ఉంటే విన్నాను, అర్థం కాలేదు అన్నాడు పూర్ణయ్య గారి మొహంలోకి సూటిగా చూసి. అవును, లోకం కోడై కూస్తోంది. మనం ఎవరికీ తెలియకుండా తప్పులు చేస్తున్నాం అనుకుంటాం గాని వాటిని గమనించేది ఎందరో. నేనెప్పుడో నా ఉద్యోగ జీవితంలో చిన్న తప్పు చేశాను. ఇప్పుడు అదే తప్పు ఒక ఉన్నతోద్యోగిగా ఉన్న నా కొడుకు చేస్తున్నాడు. ఒక్క తప్పు కాదు, విలాసవంతమైన జీవితం కోసం తప్పు మీద తప్పు చేస్తున్నాడు. అయితే అతను వాటిని తప్పుగా భావించడం లేదు. ఆ తప్పులకు ఎప్పుడైనా శిక్ష పడుతుందనే విషయాన్ని గుర్తించడం లేదు. అందుకే గడిచిపోయిన కాలంలో నేను చేసిన తప్పును తిరిగి తవ్వి తోడింది నేనే. ఆ కేసు ద్వారా నాకు శిక్ష పడితే తప్పులు చేస్తున్న నా కొడుకు బాగుపడతాడనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను. అలా అంటున్న ఆ పెద్దాయన కళ్ళ నుంచి కారిన కన్నీటి బొట్లు భగీరథ కాళ్ల మీద పడ్డాయి. ఈ పూర్ణయ్య గారు జీవిత ప్రస్థానం ముగించి మహాప్రస్థానానికి అడుగులు వేసే క్రమంలో తన పుత్రుడి కోసం యజ్ఞం చేస్తున్నాడు. తనే పూర్ణాహుతి కాబోతున్నాడు. తన కుటుంబానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక నీడలా, ఒక తోడులా ఉండబోతున్నాడు అనుకుంటూ ఆయనకు మరోసారి రెండు చేతులు జోడించి కారు ఎక్కాడు భగీరథ.
కారు కదిలింది. అయినా శిఖరంగా ఎదిగిన పూర్ణయ్య గారి విరాట స్వరూపం అతని వెన్నంటే వస్తోంది. మీరింతవరకు పూర్ణాహుతి కథ విన్నారు. రచన డాక్టర్ ఎం సుగుణరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ ఈనాడు ఆదివారం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి